హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా ఉండే ఒక సింపుల్ కారం పొడి రెసిపీ చేసుకుందాం. అదే అవిసె గింజల పొడి అండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి డైజెషన్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి యూజ్ అవుతాయి. ఇది చేసుకోవడానికి ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు అవిసె గింజలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చిన్నగా వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉండటం వల్ల పిల్లల ఎముకలు బలంగా ఉండడానికి యూజ్ అవుతుంది. వీటిని నేరుగా కాకుండా కొంచెం వేయించి పొడి చేసుకొని తినడం వల్ల మంచి యూజ్ ఉంటుంది. అవిసె గింజలు ఇలా పాప్ అవుతూ చిన్నగా శబ్దం వస్తూ ఉన్నప్పుడు ఇవి మంచిగా వేగిపోయాయి అన్నట్టు. వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకొని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకు ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళు దృఢంగా తయారవుతారు. నువ్వులు కూడా ఇలా పాప్ అవుతున్నప్పుడు తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక 7-8 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్నగా చేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేయించేటప్పుడు. ఇప్పుడు వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిరపకాయలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వాటిని ఒకసారి బరకగా చేసుకోవాలి. ఇప్పుడు వాటిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని మన ముందు వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు కూడా వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పొడిని వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.